ఈశ్వర్ అనే వ్యక్తి ఒక కామాంధుడు అమ్మాయిల పైన ఏదన్నా అవకాశం దొరికితే ఖచ్చితంగా ఒక ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాడని చెప్పి ఈరోజు చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ భార్యతో కాకుండా ఈ లాస్ట్ 7 years గా ఎవరితో అయినా రిలేషన్ ఉందా? లేదు. నువ్వు ఎలా చెప్తున్నావు లేదు అనేది? ఎలా చెప్తావు? ఉంటే ప్రూఫ్స్ తీసుకురండి, నేను ఇంత ధైర్యంగా కూర్చొని ఇంతమంది మీడియాలో ఇప్పుడు ఈ వీడియో చాలా లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు కాబట్టి నేను చెప్తున్నా ఓపెన్ గా. నేను ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసినట్టు కాదు, ఒక అమ్మాయితో తప్పుడు ఉద్దేశంతో మాట్లాడి నా కో ఆర్టిస్టులతో అడిగి ఇంటర్వ్యూ చేయండి. ఎవరైనా ఉంటే మీరు మీ కో ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి మీతో ఎట్లా యాక్ట్ చేస్తాడు, మీ కో ఆర్టిస్ట్ ఈశ్వర్ మీతో ఎట్లా ఉంటారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, మీతో ఎట్లా బిహేవ్ చేస్తారు, నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరితో మాట్లాడండి, తెలుస్తుంది. ఒక్కరితోనే చెప్పించండి నేను ఎప్పుడైనా కొడుతున్నా తప్పు చేసినట్టు గానీ. అంటే సరే నువ్వు మిస్బిహేవ్ చేయకపోవచ్చు, కానీ నిన్ను ప్రపోజ్ చేయడమో లేకపోతే నిన్ను ఫ్లర్ట్ చేయడమో అలాంటివి ఏమైనా జరిగితే నువ్వు కమిట్మెంట్? చాలా మంది ఫ్లర్ట్ చేశారు, నాకు చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్న నాకు చాలా మంది ఫ్లర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. చాలా మంది ప్రపోజ్ చేశారు. ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. నేను ఇప్పటి వరకు అయితే దేనికి రియాక్ట్ కాలేదు, దేనికి రెస్పాండ్ కాలేదు, దేనికి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఒక ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఒక అమ్మాయి అన్నది లేదు. ఇది వెరీ క్లియర్, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను, ఇంత కాన్ఫిడెంట్. రోజు ఇఫ్ ఇన్ కేస్ నీతో ఎవరైనా రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఈ రోజు మన కింద వీడియో కింద కామెంట్ పెట్టడమో లేకపోతే విత్ ప్రూఫ్ తో బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది ఇష్యూ.